60,000 కోట్లతో రాష్ట్రంలోని రోడ్లను నిర్మిస్తున్నామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ కేటీఆర్ ఫైర్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 60,000 నిధులతో R&B రహదారుల్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 50 కోట్లతో నల్గొండలోని నాగార్జున సాగర్ ఎక్స్ రోడ్ నుంచి దర్వేషిపురం ఎల్లమ్మ దేవాలయం వరకు మహబూబ్ నగర్ నల్గొండ రహదారిని 4 లైన్ల రహదారిగా నిర్మించేందుకు చేపట్టిన పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వరంగల్ జిల్లా సంగెం గీసుకొండ మండలాల్లో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ సందర్శించారు. మెగా టెక్స్టైల్ పార్క్ లో జరుగుతున్న ఉత్పత్తిపై కేటీఆర్ ఆరా తీశారు. ఆ తర్వాత ఉద్యోగులతో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. బీఆర్ఎస్ హయాంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కొత్త సెంటర్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. శంషాబాద్ సమీపంలోని జిఎంఆర్ ఏరో పార్క్ లో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రాన్ సంస్థ లీప్ ఇంజిన్ ఎంఆర్ఓ సెంటర్ ను ఏర్పాటు చేసింది. రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం కొత్త యూనిట్ ను ఏర్పాటు చేశారు. చెక్ డ్యాంలను జెలెటిక్ స్టిక్స్ తో పేల్చారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ చెక్ డ్యాంల నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని, అందుకే అవి కూలిపోయాయన్నారు. ఆ చెక్ డ్యాంలను బీఆర్ఎస్ హయాంలో నిర్మించారని తెలిపారు. తాను పేల్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని విజయ సవాల్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ చనిపోకపోయినా జూబ్లీహిల్స్ లో బైపోల్ వచ్చేదన్నారు. కేసు కోర్టులో ఉన్న సమయంలోనే గోపీనాథ్ కాలం చేయడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేశారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే 27 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. అధ్యయనం చేయకుండా అశాస్త్రీయంగా విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు. కేసీఆర్ అధికార వికేంద్రీకరణ చేయగా రేవంత్ రెడ్డి కేంద్రీకరణ చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. పరిశ్రమల భూమి బదలాయింపు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలసీపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. భూమి గతంలో కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టిన వారికి మాత్రమే తమ ప్రభుత్వం తెచ్చిన పాలసీ వర్తిస్తుందన్నారు. లీజ్ భూములకు ఫీజు వసూలు చేసింది బీఆర్ఎస్ఏ అని ఎంపీ ఆరోపించారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక అంశాలపై బాల్యం నుండి అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం సెయింట్ మేరీస్ క్యాంపస్ లో పాఠశాల విద్యార్థుల సైన్స్ ఫెయిర్ ని ఆయన ప్రారంభించారు. ప్రకృతిలో ప్రస్తుత మార్పులకు అనుగుణంగా సాంకేతికతలో మార్పులు అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఎస్ఎస్ఆర్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ పాఠశాల క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి. 3 స్కూళ్లకు చెందిన విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. ఖోఖో, కబడ్డీ, తాడు, లాగుడు వంటి పలు పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల 29 వరకు ఈ పోటీలను నిర్వహిస్తామని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల బాలికకు మంచిర్యాలలోని మాతా పిల్లల హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ శ్రీశైలం అరుదైన వైద్యం అందించారు. చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన బాలిక రిత్విక 4 రోజుల పాటు జ్వరంతో పాటు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో 15 రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించి ప్రాణాన్ని కాపాడారు.